నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీకి స్వాగతం. ఏపీ రాజధాని అమరావతికి మరొక కీలక కనెక్టివిటీ ప్రాజెక్టు రాబోతోంది. విజయవాడ నుంచి అమరావతికి ఎంట్రన్స్గా కృష్ణానదిపై సుమారు 1.1 కిలోమీటర్ల పొడవైన ఐకానిక్ బ్రిడ్జ్ను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ప్రకాశం బ్యారేజీకి సుమారు 300 మీటర్ల దిగువన ఈ వంతెనను నిర్మించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే విజయవాడ అమరావతి మధ్య రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు ప్రకాశం బ్యారేజీపై ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంది. ఇంతకీ ఈ ఐకానిక్ బ్రిడ్జి ఎలా ఉండబోతోంది? ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ కానుంది? ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది? ఇప్పుడు చూద్దాం. విజయవాడ అమరావతి మధ్య రాకపోకలు పెరుగుతూ ఉండడంతో రోడ్లపై ట్రాఫిక్ భారం ఎక్కువ అవుతోంది. మరీ ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీపై రద్దీ సమయాలలో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పండుగలు సెలవుల సమయంలో ఈ రద్దీ మరింత పెరుగుతోంది. దీంతో ట్రాఫిక్కు ప్రత్యామ్నాయంగా కొత్త బ్రిడ్జ్ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వంతెన పూర్తయితే సీతానగరం ఘాటు నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రాంతానికి నేరుగా కనెక్టివిటీ ఏర్పడి విజయవాడ అమరావతి మధ్య మరో కీలక మార్గం అందుబాటులోకి రానుంది. అయితే ఈ బ్రిడ్జిను కేవలం వాహనాల రాకపోకలకే పరిమితం చేయకుండా ప్రజలకు అన్ని విధాలా ఉపయోగపడేలా నిర్మించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా వంతెనకు ఇరువైపులా పాదచారుల కోసం ఫుట్పాత్లు, సైక్లిస్టుల కోసం ప్రత్యేక ట్రాక్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది. అలాగే బ్రిడ్జికు ప్రత్యేకమైన ఐకానిక్ డిజైన్ను ఇవ్వాలని కూడా ఆలోచిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల రవాణా అవసరాలను తీర్చడంతో పాటు విజయవాడ అమరావతికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచేలా ఈ బ్రిడ్జ్ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న విజయవాడ బైపాస్ బ్రిడ్జ్ సుదూర వాహనాల రాకపోకలకు ఉపయోగపడుతూ ఉండగా కొత్త బ్రిడ్జ్ విజయవాడ అమరావతి మధ్య స్థానిక రాకపోకలకు మరింత సౌకర్యం కల్పించనుంది. ఇక ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చర్యలను మొదలుపెట్టింది. డిపిఆర్ సిద్ధం చేసేందుకు కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయడానికి బిడ్లను ఆహ్వానిస్తోంది. ఎంపికయ్యే సంస్థ వంతెన అలైన్మెంట్లు, డిజైన్తో పాటు సాంకేతిక, భౌగోళిక, ట్రాఫిక్ అంశాలపై అధ్యయనం చేయనుంది. డిపిఆర్ తర్వాత ఈపీసీ విధానంలో పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. భారీ ఖర్చు కావడంతో అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. డిపిఆర్ పూర్తయిన తర్వాతే ప్రాజెక్టు వ్యయం, నిర్మాణంపై పూర్తి స్పష్టత రానుంది. మొత్తంగా అమరావతి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనెక్టివిటీపై ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగా కృష్ణానదిపై ప్రతిపాదించిన 1.1 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్ కీలకంగా మారనుంది. ఈ వంతెన పూర్తయితే విజయవాడ అమరావతి మధ్య ప్రయాణం సులభతరం కావడంతో పాటు ప్రకాశం బ్యారేజ్పై ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే డిపిఆర్ నిధుల సమీకరణ, తుది అలైన్మెంట్ ఖరారైన తర్వాతే ప్రాజెక్టుపై పూర్తి క్లారిటీ రానుంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే భవిష్యత్ అమరావతికి ఈ బ్రిడ్జ్ మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఛాన్స్ ఉంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.